వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఈరోజు ఈ పూజకు సంబంధించిన బ్లాగే చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగే కార్తీక మాసం కాబట్టి ఇంకా నేను కార్తీక మాసం చేస్తున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి రోజైతే పూజ చేసుకుంటున్నాను. ఈరోజు కూడా అలాగనే లేచి ఇంకా పూజకు కావాల్సినవన్నీ క్లీన్ చేసుకొని అంతా రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి విష్ణుమూర్తికి తులసమ్మకి కళ్యాణం చేస్తాను కాబట్టి ఈరోజు ఇంకా కొంచెం స్పెషల్గానే ఉంటుంది కాబట్టి గుమ్మం అయితే పూజిస్తున్నానండి. నేను గుమ్మానికి బొట్లు అయితే మంగళవారం శుక్రవారం అయితే ఖచ్చితంగా పెడతానండి. ఈరోజు మనం ముఖ్యంగా పూజ మంచిగా చేసుకుంటాం కాబట్టి ఇంకా ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంకా రావాలి కాబట్టి మనం గుమ్మానికి బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గేస్తే మనకు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటి ముందు ఉంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. కార్తీక మాసం గురించి నాకు కొంచెం తెలిసినంత వరకు అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి. మాసంలో అతి పవిత్రమైన మాసం అయితే కార్తీక మాసం అండి. ఎందుకంటే పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తిక నక్షత్రంలోకి సంచరిస్తుంటాడు కాబట్టి ఆ మాసాన్ని కార్తీక మాసం అని అంటారండి. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం అని అంటారు. కార్తీక మాసంలో అతి ముఖ్యమైన రోజులైతే ఇవ్వండి. కార్తీక సోమవారము, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి ఇలా పోలిపాడ్యమి రోజు వరకు మనకు ముఖ్యంగా చేసుకునే పూజలైతే ఇవేనండి. ఈరోజు ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఈరోజు తులసమ్మకి విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తారు. దేవతలు అమృతం కోసము క్షీరసాగరాన్ని చిలికిన రోజు ఈ రోజేనండి. అందుకే ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ రోజున చిలక ద్వాదశి అని కూడా అంటారు. వాళ్ళు అమృతాన్ని చిలికినందువలన చిలక ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టులో ఉసిరి కొమ్మన నాటి విష్ణుమూర్తికి తులసమ్మకైతే కళ్యాణం చేస్తారండి. ఇలా కుదిరని వాళ్ళైతే నార్మల్గా తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మామూలుగా చెట్టు అది కొమ్మ లేకుండా చెట్టును పెట్టుకొని కూడా చాలామంది పూజ చేసుకుంటారు. మేము కూడా అలానే చెట్టునే పెట్టుకొని ఈ కార్తీక మాసం అంతా పూజ చేసుకుంటానండి. ఆ చెట్టు అయితే నాకు మా అత్తమ్మ తీసుకొచ్చారు. ఈ కార్తీక మాసంలో దీపాలు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదని కూడా అంటారండి. ఈరోజు 365 ఒత్తులు ఉసిరి దీపాలతో కూడా పూజ చేస్తారండి. కార్తీక మాసంలో దీపదానం చేస్తే కూడా చాలా మంచిదండి. దీపదానం అంటే ఇట్లా చెప్పాను కదా స్పెషల్ రోజులని కార్తీక సోమవారం కానీ, కార్తీక ఏకాదశి, ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, అదే కార్తీక పౌర్ణమి రోజు ఇలా పూజార్లకి దీపదానం చేస్తే చాలా మంచిదండి. ఇక నేను క్లీన్ చేసుకున్నాను. తులసమ్మని కూడా క్లీన్ చేసుకొని అంతా బొట్లు పెట్టి నీట్గా చేసుకుంటున్నాను. తులసుకోవటం ముందు అయితే శంకు చక్రం వేసుకొని దీపాలు అయితే వెలిగించడానికి ఎంత రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు నా వీడియో చూసే వాళ్ళలో మీరు కూడా ఈ పూజ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కూడా చేశానని చెప్పి ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చితేనే.
ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే అంతా కంప్లీట్ చేసుకున్నానండి. తులసి చెట్టుకి ఉసిరి చెట్టు కూడా అంతా బొట్లు పెట్టి శంకు చక్రం వేసి బొట్లు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అయితే పెట్టుకున్నాను. ఇంకా దీపాలు వెలిగించడానికైతే పిండి దీపాలు వెలిగిస్తున్నానండి. పిండి దీపాల్లో ఈరోజు పిండి దీపాలు వెలిగిస్తే మంచిదంట. పిండి దీపాల్లో పచ్చి పాలు, బెల్లము ఇంకా నెయ్యి కలిపి అయితే చేసుకున్నాను. ఇలా ముద్దలాగా చేసుకొని ప్రమిదలు అయితే తయారు చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా అయితే చేసుకున్నాను. పిండి కొంచెం లూజు కాకుండా మరి గట్టి కాకుండా మీడియం సైజులో అయితే చేసుకోవాలండి. నేను 2 ప్రమిదలు అయితే చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూసిన విధంగా నిన్న నైటే నేను నూనెలో అయితే ఒత్తులు అయితే నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టడం వల్ల కొంచెం ఒత్తులు తడిసి ఎక్కువసేపు వెలుగుతాయని ఉసిరి దీపాలు కూడా సిద్ధం చేసుకున్నాను. చూడండి, వడపప్పు, పరమాన్నము, సలిబిడి తయారు చేసుకున్నాను. ప్రసాదాలు కూడా గుమ్మం ముందైతే దీపాలు వెలిగించి ఇంకా ఇంట్లో పూజ చేసుకుని తులసమ్మ దగ్గర దీపం వెలిగించడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా దీపాలు నేను మా ఆయన వెలిగించి అయితే హారతిస్తున్నానండి. ఓకే అండి, చూస్తున్నారు కదండి, ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. నాకు తెలిసినంతలో నాకు చేయగలిగినంతలో నేను చాలా సింపుల్గా అయినా సరే పూజ అయితే చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.